హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్, అందరికి హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి అంటే సిటీలోనేమో చాలా మంది ఫాస్టింగ్ ఉండి టెంపుల్స్ కి వెళ్ళడం అలాంటివి చేస్తారు. ఇక్కడ ఊర్లలోనేమో కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది ఏమో ఇట్లా పెద్దలకు నైవేద్యం పెట్టడం అలాంటివి చేస్తారు. సో మా పెళ్ళైనప్పటి నుంచి, నేను పెళ్లి కాకముందు కూడా ఫాస్టింగే ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్టింగ్ బంద్ చేసి ఇట్లా పెద్దలకు నైవేద్యం పెట్టడము మా అత్తమ్మ చెప్పింది అనమాట. ఇట్లా నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి. సో పొద్దున్నే లేచి దీపం అయితే పెట్టేసి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ ఇంకా వంటలు కావడానికి ఇంకొక 1.5 hours పడుతుంది. వంటలు అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి. కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈసారి ఇప్పుడు జ్యోతి వస్తుంది, గిరి వస్తుండు, దాని తర్వాత శిరీష్ వస్తుంది. ఈ రోజు మళ్ళా తమ్ముడు ఏంటి శిరీష ఎక్కించడానికి, అంటే శిరీష వస్తుందని తెలుసు, కానీ జ్యోతి వాళ్ళ గిరి అయితే సడన్ సర్ప్రైజ్. నేను మొన్న అంటే ఏమన్నా మా ఇంటికన్నా నాకు ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పింది. నేను ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మీకు ఫోన్ చేయలేదు. గిరికి ఫోన్ చేస్తే వస్తామన్నా అని చెప్పేసిండు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఆ పని కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేలోపు మేము వంటలన్నీ రెడీ చేసి పెట్టాలన్నమాట. సో ఎప్పుడైనా నైవేద్యం పెట్టినప్పుడు జ్యోతిని పిలుస్తాం కాబట్టి ఈసారి కూడా మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మటన్ రెడీ అయితే ఉంది, దీని పక్కన చికెన్ రెడీ అయితే ఉంది, అక్కడ పక్కన వచ్చేసి అయిపోయిన కుండ పెట్టేసింది. ఇక ఇక్కడ నేను సప్న నేను టార్గెట్ పెట్టుకుని ఇలా పూరీలు నేనే చేస్తాను. మరి మంచిగా రాకపోతే నన్ను అనొద్దు సరేనా? ఇక చేసే పని ఇగో రౌండ్ ఉండాలంటుంటాయా పూరీలు ఎట్లా రావచ్చు. రైట్ రైట్ ఓకే రైట్ కమన్. అది నాకు దాన్ని ఏమంటారు, దీన్ని ఇట్లా ఇట్లా చేసేది నా కోలేరా ఇదే నాకు నువ్వు పట్టుకొని తిరుగుతున్నావు కోలా. పీట తీసుకురా ఒకటి. ఇదంతా గబ్బు గబ్బు ఉంది. ఏంది ఇది? ఇదేనా పిల్లలు ఆడినట్టు దీన్ని తీసుకొని. సో ఫ్రెండ్స్ మా ఇంట్లో పండగ వాతావరణం ఉంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎట్లుందో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. నాని నీకు మటన్ మసాలా తెలుసా? వెరీ గుడ్. కానీ డోర్ ఎవరేస్తారు నాని? నీ చేతులేంది నాని? నీ చేతులేందమ్మా? ఆ డోర్ చక్కవలేదమ్మా? స్వప్న ఈమెను రోజు ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తున్నా మంచిది. వాటాపెన్ నాన్న అప్పాలు చేసేసాను. ఇది వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేస్తావు. ఇది అప్పాలు అయితే రెడీ చేస్తా ఉన్నాయి. నాని నువ్వు నాకు పని చేయాలి. బ్రింగ్ ఆయిల్ బెటా. ఆయిల్ ఆయిల్ అందుతా మీకు మరి. నాని వెయిట్ నాన్న, మమ్మీ కమింగ్. ఏ అప్ప తినకు అట్లా, నాని కొడుతుందిరా. నాని కొడుతుంది, అట్లా తినొద్దు. అట్లా చేయొద్దమ్మా, తప్పు. నువ్వేం చేస్తున్నారా? అప్పని చెంపలకు పెట్టుకొని చేసారా, చోళలో పెట్టుకుంటారా? అక్క చెప్పిందా నీకు అట్లా చేయాలని ఏమన్నా? డాయి చెంపల మీద పెట్టుకొని చేస్తుండ అట్లా? చెంపల మీద పెట్టుకొని చేస్తుండా, కింద పెట్టి చేస్తుండా? దాల దాల నాడు ఎంగిల్ చేయొద్దురా, అన్ని నువ్వే చేస్తున్నావు ముందుగా. అట్లా చేయొద్దు, తప్పు. నాని కొడుతుంది. నానిలో కొడతారు మరి నిన్ను. ఈయన పూరీలు చేయమంట. బావా పూరీలు ఏమన్నా షేప్ వస్తున్నాయా చూసినావా? వావ్ బావ అట్లా చేస్తే అవి ఎట్లయితే తెలుసా? అప్పడాలు అయితే బావా అవి. ఇగో ఒక్కొక్క పూరి ఒక్కొక్క షేప్లు ఉందన్నమాట. ఇగో ఇది ఒక షేప్ వచ్చింది, ఇది ఒకటి వచ్చింది. ఇది కొంచెం బెటర్ అనుకో. ఇదైతే మరి వెరైటీగా వచ్చింది. పూరి అయితే గమ్మతుంది. 2 సార్లు అనాలి బావా. అట్లా అంత బలం పెట్టి అనవద్దు, మెల్లగా అనాలి. గంతే గంతే తీసేయిగా చాలు. ఎందుకు కదా పొంగుతాయి కదా బావా. చూడగో నేను చెప్పిన చూడ పూరి ఎంత మంచిగా వచ్చింది. కరివేపాక ఏడికి సరిపోదాం. హోటల్లో ఏడ హోటల్ కనిపిస్తాడా? మేము పూరీలు చేస్తాం, మేము పూరీలు చేస్తాం అనుకుంటా పోదాం. వస్తాం. ఆమె చూడు మూతకి నూనె పెట్టి చేస్తుంది. అమ్మర దేవుడా. సో ఫైనల్లీ పూరీలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ టైం నేను చేసిన పూరీలు అయితే ఇంత మంచిగా వచ్చినాయి. వా 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 స్వామిని మెచ్చుకోవాలి. ఇట్లా స్వామి పూరీలు ఇవి, స్వామి పూరీలు. నాన్న ఫోన్ చేస్తుండే ఏందేమో. సో ఫైనల్లీ పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి మన దీని అంటారు కదా, యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో షాప్లలో వేస్తారు. దీని పేరు అంటారు, నాకు గుర్తులేదు. ఏం పేరు అనేది? శనగపప్పు వడలు అంటారు. యాక్చువల్లీ మన వడలకి ఈ వడలకి చాలా తేడా ఉంటుంది. ఇక ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి. ఇది వచ్చేసి ఉల్లిపాయ పకోడీ, అదేనా? ఉల్లి పకోడీ అయితే
ఇదే లాస్ట్ నాకు తెలుసు కదా, ఇదే లాస్ట్ కదా ఇప్పుడు. ఇవి వేసినాక ఒకసారి ఆలోచించుకుంటారా? ఇంకేం వేస్తావు చాలు. మన ఎక్కువ తక్కువ ఉన్న అనవసరం పొద్దుగల ఖరాబ్ అయితే ఇవన్నీ. ఇప్పుడు ఏం ఖరాబ్ వానకాలంలో ఎక్కువ రోజులు అవుతాయా? అంటే ఒక రోజు మొత్తం అన్నట్లు ఆగుతాయి. ఒక రోజు అంటే మనం ఈ రోజు రేపు మొత్తం కంప్లీట్ చేసేయాలి వీటిను. ఉల్లి పకోడీ దీంట్లోనే చికెన్ వేసుకు ఈరోజు నాన్ తినొచ్చు కదా. అవును చికెన్ ఉన్నావా? అయిపోయిందా? చికెన్ దగ్గరకు వండదామని నేను అనుకున్నా. యాక్చువల్లీ నేను చికెన్ వండదాం అనుకున్నా. మటన్ అన్నీ అయిపోయినాయి. కాలు అన్నం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అన్నం కావాలి. ఇంకా అన్నం కావాలి. చెల్లి వచ్చినాకనే ఎప్పుడు వస్తారా జ్యోతి? వాళ్ళు పెడతారంట ఒక 10 నిమిషాలలో. వాళ్ళు అయిపోయినా ఇక్కడికి వస్తారా? ఓకే డన్. వచ్చినాక పెడితే అయిపోతుంది. అప్పట్లో మనకు రైస్ అయిపోతుంది. ఇంకా ఇంకేమున్నా కానీ అయిపోతుంది అనమాట. ఇంకేం ఎక్స్ట్రా లేవు కదా? ఇంకేం లేవు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇక అన్ని సాధారణంగా అవన్నీ ఉంటాయి. ఆలోచనలో అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే వచ్చి డైరెక్ట్ పెట్టి తినేస్తే అయిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కళ్ళు తాగుతావా? నీకోసం సపరేట్ కళ్ళు తీసి ఇచ్చిన అన్న. మీ డాడీకి చెప్పు నా పేరు చెప్పు నేనే ఇచ్చిన అని చెప్పు అని అన్నాడు. ఎక్స్ట్రా ఒకటి కట్టించాను. నేను లొట్టి తెచ్చిన. లొట్టి కాకుండా ఎక్స్ట్రా ఇంకోటి కట్టించాడు. నీ పేరు నీకే స్పెషల్ అట. ఇందాక నువ్వు వాడు హాయ్ చెప్పినావా? ఆడికే వేయించిన ఒకటి. మీ డాడీకి తాగుతాడు ఇలా ఆదివారం కదా అని అన్నాడు. చెప్పు అంత మంచిదేనా మరి? ప్లాన్ చేసినావా? ఆకలి అవుతుందా? నైవేద్యం పెట్టిన రోజు మనము ఒక పొద్దు ఉండాలి అసలు. యాక్చువల్లీ మర్చిపోయాను మళ్ళీ. ఇక కామన్ అయిపోయింది. అంటే అప్పుడు పాటించినాం కానీ ఇక ప్రతిసారి అట్లా పాటించాలని లేదట కానీ, అందుకని అప్పటికే లైట్ తీసుకున్నాం మనం. ఆహాహా ఇప్పుడు నీ అంత అయిందా మళ్ళా? రైట్ అన్న. ఇప్పుడు అరే తినొద్దు కదా. హెల్పింగ్ కాదు తిందామని వచ్చినా కానీ నైవేద్యం గుర్తొచ్చింది నాకు. ఇంట్లో ఎప్పుడు చేసినా వచ్చి మనం టెస్ట్ చేసుకోలేం కదా. ఇప్పుడు ఇలాంటి ఈ రోజులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బౌల్ నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు కానీ ఇన్ని వండితే మనకు ఒక పూట మొత్తం అవుతుంది మిగులుతుంది మళ్ళీ సాయంత్రం కూడా అవుతుంది. అది ఎంత చూడు మళ్ళీ జస్ట్ చిన్నగా చికెన్ వండుకొని తెచ్చినట్టు ఉంది. అది 2 kgs రైస్. 2 kgs రైస్. ఇది జ్యోతి ఇట్లా ఒక్కళ్ళు వస్తే అయిపోతున్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళినామని అన్నారు. మరి ఎప్పుడు వస్తారా? ఇంకా సప్న బియ్యం సరిపోతుంది. ఎసరు సరిపోతుందా? అట్టేసరి కొట్టది. ఓ ఇంత కొత్త కొత్త అంటుంది మరి. ఇది నిజంగా ఊర్లో అందరికి పండుగ లేకపోతే మంచిగా ఉంటుంది. అందరికి పండుగ ఉంటేనే ఊరంతా కళ్ళు ఉంటుంది. ఇక మీకు పండుగ లేదు మాకు పండుగ ఉంది మీకు లేదు మాకు లేదంటే వాళ్ళు అలా చేసుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది దావతు. రేపన్నా వస్తారా మరి జాతరకి? చూస్తున్నారు ఇంకా అదే వచ్చింది కదా బాధ. మనం ఎంతో అనుకున్నాం కానీ సడన్ గా అట్లా అయింది. సో పోదాం దాని ఏముందన్న. మనం కూడా పోయి మంచిగా టిప్పర్లు జేసీపులు గీసీపులు అన్ని కొనుక్కరావాలి. అయ్యా క్రియాజ్ నీ డ్రెస్ బాగుందిరా. బాగుంది నీ డ్రెస్. మియా ఆయనకి మియా మియా అంటే చాలా ఇష్టం. నేను టీ షర్ట్ వేసుకుంటా కదా. ఆ టీ షర్ట్ దగ్గరికి వచ్చి బాబాయ్ మియా బాబాయ్ మియా అంటాడు. నానే ఎర్ర కొత్త డ్రెస్ కానీ మెడ బోడ ఉందిరా. వద్దు చైన్ ఏం లేదా? ముందుగానే లేదా? మెడ బోడ ఉంది. చున్నీ వేసుకున్నానా? ఆమెకు ఇలాంటి టీ షర్ట్ అవుతుంది. అరే నువ్వు టీ షర్ట్ అవన్నీ మానేసినావు కదా. టీ షర్ట్ షార్ట్లు మానేసి ఇప్పుడు డ్రెస్లకి అలవాటు పడ్డారు. ఫ్రాక్స్ అంటారు దాన్ని. ఫ్రాక్ మరి కప్పనేమంటారా? ఫ్రాక్ అంటారా అన్న? కప్పనేమంటారా? ఫ్రాక్. క్రాచ్ కథం. అలా అక్కకి ఏం పెడుతురా? అనుకు నన్ను ఇచ్చిపెట్టి ఏం చేస్తురా అంటే దానికి ఇద్దరు 7 గంటలు అడుగుతారు. మమ్మీకి వేస్తున్నాడా? వేస్తున్నావా? చీకటి. ఓ నేను లైట్ వేసుకోకపోయినా. వెళ్తురు ఎప్పుడైనా ఇలాంటి పని చేసేటప్పుడు వెళ్తురులో ఉండాలి. దండలు ఎంత రేటు తెలిసేయాలా? మేము ఏం అనలేకపోయినాం. సపరేట్గా తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఏమనంటే 2 పండుగలు అంటారు రోజు. ఏడ పోయినా రష్ ఏమైనా అన్ని రేట్లు అన్ని కథ నెయ్యాల. అందుకని ఎవరిని ఏమలే. ఏ నాని రారా ఏదో ఒక డ్రెస్ బ్లూ కలర్ వేసుకున్నానా? బ్లూ కలర్ వేసుకో. దా తొందరరా టైం అవుతుంది. జ్యోతి కోసం వెయిటింగ్. లేడీస్ కి ఏది పెడితే మనకి అది కావాలి. ఆ గాజులు వేసుకుంటాడు, ఇది పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు. ఏం బొట్టు పెడతావు లేకపోతే ఆయన చూస్తున్నాడు. అరే ఎన్ని బొట్లు ఉన్నారా నీకు? తీసే పెట్టుకోనా? అది కూడా పెట్టుకో. గంధం టైపు ఉన్నంత సేపు అన్న కొద్దిగా మంచిగా పెట్టుకోవాలన్నా. ఏమవద్దు పండుగ పాటు. ఇగో గిట్ల పెట్టద్దు. లేడీస్ కే పెడతారా? అది గంధం పెట్టి మన నేను మళ్ళీ కుంకుమ పెట్టుకుని ఇంకా దాన్ని ఎందుకు చెడగొట్టడం అని చెప్పేసి అదే ఉన్నానే.
నేను పెట్టుకోమా నాకన్నా గంధం పెట్టవా ఇంకొకసారి వీళ్ళకి వేద్దాం ఫోన్. ఎవరు జ్యోతిక చేయను ఇప్పుడు వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నం అయిందంటే ఇచ్చేసిన నాన్న ఇచ్చునేనా నీ కూడా 2 బొట్లు అయినాయి కింద ఒకటి మీద ఒకటి ఏం కాదు మంచిగా అంతే ముని అని పెడదామా బొట్టు పెట్టుకుంటా వారా ముని ఏమైందా నా క్రియాన్స్లో అరే నీ టీషర్ట్ బాగుంది తెలుసారా క్రియాన్స్ నీ టీషర్ట్ బాగుంది ఆవు కాదు అది మియావ్ అంటారు దాన్ని బాగుంది కలర్ కూడా బాగుందిరా నీకు షర్ట్ ప్యాంట్ నాని అని కూడా డ్రెస్ బాగుంది ఈరోజు కదా నాన్న బాగుంది ఏడుంది మియా బాగుంది మియా కూడా ఆడుందా బాగుందిరా క్రియాన్స్ బాగుంది ఏమైందిరా పెడుతుందా మమ్మీ ఓకే డన్ అన్నా రవ్వరా అన్న అమ్మకి ఎప్పుడైనా ఇష్టమైన స్వీటు దాల్ముడి ప్లస్ మోతిచూర్. మరి అమ్మకి ఇష్టమైంది ఇది కూడా లేదు కదా మరి ఇంకోటి ఇది ఈ సీసా లేదు అమ్మకి ఇష్టమైంది అంటే పెద్ద మసాగా అనమాట తాతకి ఇష్టం అది తాతగా ఎవరికో ఒకరికి ఇష్టం ఉంటుంది కదా పల్పి అట్లా మరి కూల్ డ్రింక్స్ అమ్మ తానే తాగదు కళ్ళంటే తాగుతుంది అనుకో పల్పి చల్లగా ఉన్నప్పుడు కాదు అమ్మ తానే తాగదు బట్ట తీసుకురా బట్ట ఇప్పుడు ఏది అట్లా ఓకే జై శ్రీరామ్ దానా మొక్కు దానా పోరా నన్ను మొక్కు పోరా పిల్లలు మొక్కి సప్న పట్టుకోరా నాని వేయరా అబ్బో దగ్గులు వస్తున్నాయి నాకు ఈ డ్రెస్ వస్తే వెరైటీ అనిపిస్తుంది క్రియాన్స్ కొత్త డ్రెస్ అరే వెళ్ళరా చాలు పొద్దుల కళ్ళు తాగానే గ్లాస్ కూర్చున్నాడు బాబాయ్ కళ్ళు పోయాను కళ్ళు బాగానే దొరికిందా నువ్వు ఆ టైం పోయినా కూడా తీసి పెట్టినా సండే కదా నానికి మంచి మొక్కు మంచిగా మొక్కు రాజాని కొడుకు ఎట్లా ఏడుస్తుండ అని చెప్పిస్తున్నట్టు ఫస్ట్ వాటర్ వేయాలి దాని తర్వాత కళ్ళు వేయాలి వాటర్ తర్వాత కోటర్ వేయాలి కోటర్ తర్వాత కళ్ళు వేయాలి కళ్ళు తర్వాత అదేందా కొబ్బరి నీళ్ళ ఓకే అయితే ఇప్పుడు మనం ఇట్లా పెడుతున్నాం కదా ప్రతి ఇంట్లో ఇట్లనే పెడతారా చాక పెట్టడం ఒక్కోళ్ళు ఒక విధంగా సాంప్రదాయం పాటిస్తూ ఉంటారు కాకపోతే ఒక్కోళ్ళు ఒక్కో విధంగా కానీ చేస్తారు ఏదో ఒక విధంగా పెద్ద మనుషులు పెడతారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెడతా ఉంటారు. నమ్మకం ఏంటంటే పైన వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఒక నమ్మకం. ఇది మనకు పూర్వీకుల నుంచి వస్తున్నది. మన తాతకు అమ్మ వాళ్ళు పెడుతుండే, అమ్మకు ఇప్పుడు మనం పెడుతున్నాం, మనకు మన పిల్లలు పెడతారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు పెడతారు. అంటే మనం సాంప్రదాయం ఎట్లా నేర్పిస్తే వాళ్ళు అట్నే ఫాలో అవుతారు అనమాట. నడు నడు మొక్కంగా బయటకు వెళ్ళిపోవాలన్నా. బండి సౌండ్ వచ్చింది మళ్ళీ ఇట్లా పోతుంది. వాటరా నాని జ్యోతిక వెల్కమ్ 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 వెల్కమ్. ఇంత లేటా జ్యోతి? ఆమె పొద్దున వచ్చింది. బాగున్నావు జ్యోతి? పో నీళ్ళు తీసుకురా పో. అరే జ్యోతి చీర బాగుంది జ్యోతి. అబ్బా 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 బాబా. వెల్కమ్ 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 వెల్కమ్. చిన్న తమ్ముడు పెట్టిందా? కడుకోజోతుంది అన్ని నీళ్ళు తాగేటి కానీ ఫస్ట్ ఇచ్చినప్పుడు కాలు కడుకోనికి ఇస్తారు. కాలు కడుకొని పోయి ఫస్ట్ మొక్కినప్పుడు. అచ్చా అరే అప్పలు తెచ్చింది అత్త. విజయన వచ్చి అన్న ఇంకా అప్పటి నుంచి ఆగుతా ఉన్నాడు. మన దగ్గర పెద్దలు పెట్టలేదు. ఇప్పుడే బయటకు వచ్చిన మీరు వచ్చారు. రూపాయితుందా బాగా రైస్ కాదు. దిష్టి తాకింది ఎందుకు దాకా ఆమె. మీ ఇద్దరు కూర్చోరంటే జ్యోతి ఆ సైకిల్ ఉండదు. ఇప్పటికే నేను ఒక్కసారి కూర్చున్నందుకే టైర్ బెండ్ అయింది. కూర్చోనా తొక్క వారం నువ్వు అతను ఎక్కించుకొని కుసిపి పడతావు. ఈ సైకిల్ ఇంకా పెద్ద సైకిల్ అట మాకు.
స్కూల్ పోతే అబ్బా ఫోటోలా అవునని చాలా మంది అక్కయ్యలు ఇట్లా కలిసినప్పుడు ఫోటోలు దిగి మనం ఫోటోలు దిగి తక్కువ గానీ ఇట్లా ఫోటోలు దిగి అత్త దగ్గర పోనా ఫోటో దిగిపో. చాలా వెళ్దామా లోపలికి, బయటికి కాదు. తిందాం పని నడు. పప్పాజీ పప్పనే బయటనా? అయ్యా మరి ఎట్లా మేమిద్దరం ఆడా మీ ఇద్దరేడా? సరే ఎట్లా లేదు గాడిప ఎక్కువ వస్తుంది, దుమ్ము వస్తుంది అంతా. సోఫాల మీద మొత్తం అదే బూడిది. సోఫాల మీద చూడు ఆ రూమ్ లో కూర్చోరు ఇంకా బెటర్. ఎందుకంటే దుమ్ము వచ్చి ఎంత ఆకుల్లో పడతాను వస్తుంది. ఎందుకు చూసిన నాన్న అంటుండు మునియాన్ని కూడా కొద్దిగా పెట్టేసేయాలి. దారి శీర్ష లోపల మొత్తం సాక పోసి మొత్తం పచ్చి చేసారు. ఎంబడే ఆరగా జ్యోతి కొద్దిగా పెట్టు. కూర్చో సైడ్ కూర్చో. నువ్వు కూడా కూర్చోనా? పెద్ద మనుషులు కూర్చోవాలా? థ్యాంక్ యూ అన్న, నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గర తీసుకొచ్చినందుకు. అయినా దానిలో ఎంత లేదు తెలుసా, కొద్దిగానే ఉంది. రైట్ అమ్మ పాలసీ ఎవరైనా కొంచెం తాగురా. తిన్నా నాన్న అయిపోయిందా? మస్తు వచ్చింది ఈరోజు మటన్ మంచిగా ఉన్నాను ఈరోజు. ఏం కాదు, అది కామన్. ఎవరైనా పెద్దలు పెడతారు కదా. యాక్చువల్లీ ఇలాంటి పండుగలు ఏమైనా వచ్చినాయనుకో, సంక్రాంతి కానీ, ఈ తొలి ఏకాదశి కానీ, దసరా కానీ, ఏవైనా కానీ పెద్దలు పెడుతున్నాయి. పెద్దలు పెట్టాలంటే 12 గంటల లోపల పెడుతున్నాయి, అమ్మ పెడుతుంటాయి. కానీ నేను తినకపోతుంటాయి. చికెన్ కానీ మటన్ కానీ ఏది తినకపోతుంది. నీకు సపరేట్ ఉంటున్నావు 2 eggs సపరేట్ కర్రీ పెడుతున్నాయి. నువ్వు ఏమోరా అందరు ఒక తీరు అయితే నువ్వు ఒక తీరు ఉంటావు అని చెప్పేసి అమ్ముకుంటుంటున్నాను. కానీ నేను నేర్చుకున్నప్పుడు 10th లో అనుకుంటా. 10th లో చికెన్ తిన్నా. 10th ఫైనల్ యాన్యువల్ డేకి మీ ఫ్రెండ్స్ తినిపించారు. మటన్ ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ తిన్నా. అంటే అప్పటివరకు నా నాన్ వెజ్ అనేది నేను ముట్టుకోలేదు. అంటే పడకపోతే అంటే నాకు ఇష్టం లేకపోతుంది అప్పుడు. కానీ ఇప్పుడు అంటే నాన్ వెజ్ రోజు అవుతుంది. నిన్న అయింది, ఈ రోజు అయింది, మొన్న అయింది. గత 4 రోజుల నుంచి కంటిన్యూగా నాన్ వెజ్ తింటుంది. అంటే ఒక టైం వస్తుంది కదా, అదే టైం. మొన్న వీడియో మొత్తం చూసుకున్నా అది. నిజంగా ఫ్యామిలీ అంటే అట్లా ఉండాలి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా అట్లా ఎంజాయ్ చేసే అదృష్టం రావాలి. జ్యోతి మరి ఇంకేది తాగాలి జ్యోతి, కళ్ళు మంచిది జ్యోతి ఆరోగ్యానికి. నిద్ర వస్తుంది ఇప్పుడు ఇక కళ్ళు తాగముందుకి అట్లుంది. శిరీష ఒక గ్లాస్ ఎక్కువ తాగిలా స్వప్న ఇది వస్తుందా? పడుకోపో లేపురా. చాలా జ్యోతి నీకు ఇంకో గ్లాస్ కొంచెం దాల్ముడి మిక్సర్ జ్యోతి మంచిగా ఉంటుంది. దాల్ముడి జ్యోతి నీకు స్వీట్లలో ఏ స్వీట్ ఇష్టం? సరే బయట షాప్లలో స్వీటు సోన్ పాపడ్. నీకు గులాబ్ జామ్. ఏ చెప్పాలి అర్థం కాక జ్యోతి చెప్పింది. ఎందుకు పొరలు వస్తుందా? నేను ఎప్పుడైనా అమ్మ పెట్టిందే తింటా. కానీ రెండు కథ పెట్టినావరా? మోతిచూరు మొత్తం కథ పెట్టినా. కిరాజ్ మోతిచూరు తింటున్నాను. ఓ జ్యోతి ఒక పాట పాడు. అరే పాడు జ్యోతి. ప్రళయ కీర్తన. నేను మలయ కీర్తన. నాకు ఎన్ని పూలు ఏం చేసుకుంటారు స్వప్న? ఆల్రెడీ మన ఇంటికాడ పువ్వులు, ఆడ బయట పువ్వులు, ఇట్లా ఇళ్ళల్లో పువ్వులు ఏం చేసుకుంటారు? చెల్లకి నాకు కావాలి కదా, అమ్మ జడలు పెద్దగా ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ పూలు. రేపు జాతరలో పోతే అందరు పూలు పెట్టుకొని వస్తారు. జ్యోతి నీకెందుకు జ్యోతి? నేను స్కూల్ పోతా. స్కూల్ పోతావా? మేము జాతర పోతున్నాం జ్యోతి. రావాను. ఓకే ఎంజాయ్. అయిపోయినా ఇంకా లోపలికి ఉన్నాయి. ఈరోజు మా ఇంటికాడ అయితే ఈ విధంగా పండుగ అయితే జరిగిపోయింది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాతరకి అయితే పోతున్నాం. మీరు ఎవరైనా జాతరకి వచ్చేది ఉంటే పాండురంగ ఆశ్రమంలో జాతరలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేము ఈ విధంగా ఎంజాయ్ చేసినాం. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేసిరో ఇప్పుడు కామెంట్ ఆప్షన్ ప్లేస్ ఫ్రెండ్స్ పెడదామన్నా. సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 బాయ్. తప్పకుండా ఈ వీడియోని మాత్రం లైక్ చేయరి, షేర్ చేయరి, తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనీసం 2000 4000 5000 లైక్లు అట ఫ్రెండ్స్. 5000 లైక్లు వస్తాయి ఫ్రెండ్స్. చూద్దాం. బాయ్.